2018లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా నెల్లూరుకు వచ్చారు. SC/ST సమావేశం. ఆయన వేదిక మందికి పోబోయేటప్పుడు మా అందరితో మాట్లాడినారు. ఏంటి ఏమన్నా చెప్పాల్సింది ఉందంటే, సార్ గిరిజనులు 1,80,000 ఇళ్లు కట్టుకోలేకుంటారు, వాళ్ళ కోసం అడిషనల్ గా పెంచండి అంటే 70,000 రూపాయలు అనౌన్స్ చేసి జీవో ఇచ్చారు. SCలకి 50,000 అంటే STలకి 2,50,000, SCలకి 2,30,000 జీవో ఇష్యూ చేసి మొదలు పెట్టాం. సరే, ఆ తర్వాత ఆ గవర్నమెంట్ వచ్చింది. ఆ 70,000 లేదు, 50,000 లేదు, జగనన్న లేదు, ఇంకోటి లేదు. అంటే నేను అంత ముందు చెప్పాను, జగనన్న జల్సా పథకాల గురించి చెప్పాను, జగనన్న టోకరా పథకాల గురించి చెప్పాను. ఇప్పుడు ఈ జగనన్న పేక మేడలు, గిరిజనులకి ఆ థర్డ్ ఆప్షన్ లో గట్టిని అన్ని జగనన్న పేక మేడలు. ఈ రోజు పరిస్థితి ఏంటి తెలుసా? వాటిని పూర్తి చేయాలన్నా, చేస్తే నిలబడతాయా? ఈ ప్రభుత్వానికి ముందున్న సవాల్ ఏంటంటే, ఇప్పుడు మనం వాళ్ళు 9 అంకణాలు ఇచ్చినారు, 1.5 cents ఇచ్చారు. ఇప్పుడు మనం 3 cents ఇస్తామంటున్నాం. ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్బన్ ఏరియాలో 1 cent ఇచ్చినారు, దాన్ని 2 cents కింద డిసైడ్ చేసింది. కానీ కన్స్ట్రక్షన్ లో మధ్యలో ఆగిపోయిన ఇళ్ల పరిస్థితి ఏంటి? ఆ బేస్మెంట్